మామూలుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ టాపిక్. బట్ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ ఏంటంటే పేరెంట్స్ మీడియా ముందుకొచ్చారు చాలామంది. హ్మ్. వాళ్ళు అనేక సంచలనమైన విషయాలు లేదా షాకింగ్ విషయాలు వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. మామూలుగానే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో రకరకాల ఫీజులు వసూలు చేస్తారు. ఒక స్కూల్ పెడితే ఒక హాస్టల్ పెట్టినట్టు, ఒక బట్టల షాప్ పెట్టినట్టు, ఒక చెప్పుల అంగడి పెట్టినట్టు, ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టినట్టు, ఒక టూరు ప్యాకేజ్ ఉన్నట్టు, ఇలాగా అనేక వ్యాపారాలు ఆ ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజ్ చుట్టూ తిరుగుతుంటాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాగులు కొనాలి, వాళ్ళ దగ్గర బట్టలు కొనాలి, వాళ్ళ దగ్గర చెప్పులు కొనాలి, ఇంకేమన్నా కావాలంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే అది కొనాలి. వాళ్ళు మళ్ళీ టూర్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ అంటే ఒక కేవలం ఎడ్యుకేషను దాని చుట్టూ ఉండే ఫీజులు కాకుండా రకరకాల రూపాల్లో పేరెంట్స్ నుంచి ఫీజులు ఎలా లాగాలనేది మనం ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చూడొచ్చు. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్గా పనిచేస్తే, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. ఆ, నాకు నా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ప్రైవేట్ స్కూల్లో పెట్టిన రకరకాల రూపాల్లో. వీళ్ళని ఎలా అందరూ అని నేను చెప్పట్లేదు, చాలా వరకు ఏంటంటే అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సిన్సియర్గా కూడా నడిపే ప్రైవేట్ స్కూల్ నడిపే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మోహన్ బాబుకి నిజానికి ఒకప్పుడు మంచి పేరు ఉండేది. శ్రీ విద్యానికేతన్ పేరుతో ఆయన స్కూల్ పెట్టడం అక్కడ. ఎందుకంటే అది కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉండేది. ఈ రంగంపేట అంటే తిరుపతి నుంచి 2 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. అది తిరుపతి టు మదనపల్లి. ఈ మధ్య నేషనల్ హైవే అయింది, నేషనల్ హైవే 71. సో ఇప్పుడు అక్కడ ఆ ఏరియా అంతా బాగా డెవలప్డ్. ఈయన 92లో పెట్టాడు యాక్చువల్గా. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఆయనది మోదుగులపాలెం అని ఏర్పేట దగ్గర వాళ్ళ నేటివ్ ప్లేస్. వాళ్ళ నాన్న టీచర్గా ఉండి తర్వాత హెడ్ మాస్టర్ అయ్యాడు. తర్వాత మోహన్ బాబు కూడా చెన్నైలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తాడు. అందువల్ల ఆయనకి ఎడ్యుకేషన్ మీద ముందు నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్, ఒక దాని పట్ల ఒక వ్యామోహం ఉంది. రెండోది వాళ్ళ నాన్న లెగసీని కంటిన్యూ చేయాలనే ఇది ఉంది. దాంతో అక్కడ స్కూల్ పెట్టాడు. అయితే దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు 9 రకాల కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. నర్సింగ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి అనేక కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. దానంతా కలిపి డీమ్డ్ యూనివర్సిటీగా చేశారు. ఇప్పుడు అది విష్ణు కంట్రోల్లోకి వచ్చింది. విష్ణు దాన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి ఇంకా బాగా ఎక్స్టెండ్ చేశాడు. వరల్డ్ వైడ్గా యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని, ఇటు జర్మనీ యూనివర్సిటీ, అమెరికన్ పెన్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీ అంతా కూడా టైప్ పెట్టుకొని ఎక్స్టెండ్ చేశాడు. దానికి మంచి పేరు కూడా వచ్చింది. కొన్ని దీంట్లో ర్యాంక్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ ఓకే. నిజానికి దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ ఓకే. మొత్తం క్యాంపస్ కూడా 100 ఎకరాల్లో ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గత కొంతకాలం నుంచి ఈ యూనివర్సిటీకి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. మనకి మంచు మనోజ్కి వీళ్ళకి మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా మంచు మనోజ్ అక్కడ విద్యార్థుల సంఘాలు లేకపోతే పేరెంట్స్ అసోసియేషన్స్ అక్కడ గొడవలు చేస్తుంటే మంచు మనోజ్ కూడా వాళ్ళ తరఫున మాట్లాడాడు. మంచు మనోజ్ కూడా ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి, మా నాన్నకు తెలియకుండా విష్ణు ఇక్కడ అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పాడు. అది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా ఏం విష్ణు చేయడు. వాళ్ళ నాన్న హ్యాండ్ కూడా ఉంది. మొన్నటి వరకు వాళ్ళ నాన్న కూడా అక్కడికి వెళ్ళేవాడు రెగ్యులర్గానే. సో కాబట్టి ఇదేదో మోహన్ బాబుకి తెలియకుండా విష్ణు చేస్తున్నాడు అని లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరికీ తెలిసే చేస్తుంటారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది. ఆ కమిషన్ అంటే రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అంటారు. ఈ ఉన్నత విద్యా కమిషన్ తెలుగులో సింపుల్గా చెప్పుకోవచ్చు. ఈ కమిషన్కి పేరెంట్స్, విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్, తర్వాత ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు ఇలాంటి సంఘాలు ఎప్పటి నుంచో విద్యార్థి సమస్యల మీద పనిచేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేశారు, ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి అని. వాళ్ళు వచ్చి ఉన్నత విద్యా కమిషన్ వచ్చి విచారణ జరిపింది. పేరెంట్స్తో మాట్లాడింది, విద్యార్థులతో మాట్లాడింది, యాజమాన్యంతో మాట్లాడి రికార్డులంతా పరిశీలించి వాళ్ళు తేల్చింది ఏంటంటే 26,27,00,000 అక్రమంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారు. ప్రధానంగా ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటి నుంచో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కింద గవర్నమెంటే ఫీజెస్ పే చేస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకోకూడదు మామూలుగా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అలాగా 26,27,00,000 తీసుకున్నట్టు ఉన్నత విద్యా కమిషన్ ఆరోపించింది. సో దాంతో ఉన్నత విద్యా కమిషన్ ఏంటంటే ఫైన్ వేసింది, వీళ్ళకి 15 lakh ఫైన్ వేసింది. తర్వాత
ఈ 26,27,00,000ని 15 రోజుల లోపల తిరిగి చెల్లించమని కూడా చెప్పింది. సో ఇప్పుడు దాని మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు మోహన్ బాబు వాళ్ళు. హైకోర్టు ఆ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. స్టే ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత విద్యా కమిషను తన ఇచ్చిన సిఫార్సుల్ని ఇంకొక సిఫార్సు కూడా చేసింది. అదేంటంటే యూనివర్సిటీని మూసేసి లైసెన్స్ రద్దు చేసి ఈ విద్యార్థులంతా ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా తీసుకొచ్చేయాలనేది కూడా సిఫార్సు చేసింది. సో దీని మీద అంటే యూనివర్సిటీ తీసుకున్న ఈ 3 నిర్ణయాలు, ఒకటేమో ఫైన్, రెండోదేమో 26,27,00,000 15 days లోపల చెల్లించాలి, మూడోది ఈ సిఫార్సు ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయడం, దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఈ ఉన్నత విద్యా కమిషను తన పోర్టల్లో దీన్ని అప్లోడ్ చేసింది వాళ్ళ ఆదేశాలని. దీని మీద ఇప్పుడు మొన్నంతా మనం స్టోరీ కానీ మీడియా అంతా కూడా ఈ ఉత్తర్వుల మీద మాట్లాడుకున్నాం. సో దాంతో మళ్ళీ మన విష్ణు కూడా ఒక డీటెయిల్గా ప్రకటించాడు. అది కోర్టులో ఉంది కాబట్టి సబ్జుడిస్ అవుతుంది కాబట్టి దాని మీద డిస్కస్ చేయకూడదు,